పిచ్చి గాలి అసలు. పొద్దున్నే చూసుకోవాలి ఇంకా ఎన్ని మొక్కలు ఉంటాయి, ఎన్ని ఎగురుతాయి అని చెప్పి. కొమ్మలు అయితే ఇరిగిపోతాయి ఇంత గాలి వచ్చిందంటే. చూడండి, మన సబ్స్క్రైబర్లు అడిగారు ఇట్లా ఫ్రోజన్ చేసిన వాటితో కుకింగ్ చేసినప్పుడు వీడియో పెట్టమని చెప్పి, అది చూపిద్దామని వీడియో చేస్తున్నాను. లోపలైతే ఎంత అందంగా ఉందో చూడండి, లోటస్ పువ్వులాగా చాలా బాగుంది. అసలు మనకి పచ్చిదే తినేయచ్చు అన్నట్టు ఉందండి. ఎర్రఉల్లిపాయ మాత్రం రాళ్ళల్లాగా ఉన్నాయి. ఫ్రోజన్ అయిపోయిన బీన్సే, లాస్ట్ సీజన్ అనమాట. కానీ ప్రాసెసింగ్ చేసినాకే ఫ్రోజన్ చేసాము. ఏం లేదు, 3-4 నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉంచి, ఎవరైనా బ్లాంచింగ్ ప్రాసెస్ వీడియో చూడకపోతే చూడండి. పండించుకున్న కూరగాయల్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది దాంట్లో ఉంది. కేవలం ఇట్లా ఆర్గానిక్గా పండించుకున్న కూరగాయలు స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ అయితే కొన్నాము. ఇప్పుడు దీంట్లో కొన్ని వెజిటేబుల్స్ అయితే, అన్నీ కాదు, కొన్ని అయితే స్టోర్ చేసుకుంటున్నాము. ఏమో బీన్స్, అదేమో టమాటా. మన సబ్స్క్రైబర్లు అడిగారు ఇట్లా ఫ్రోజన్ చేసిన వాటితో కుకింగ్ చేసినప్పుడు వీడియో పెట్టమని చెప్పి, అది చూపిద్దామని వీడియో చేస్తున్నాను. కమాన్, లెట్స్ గో. 2 ఫ్రోజన్యే 5-10 నిమిషాలు బయట ఉంచితే సరిపోతుంది. సో ఈరోజు బీన్స్ను టమాటా వేసి కర్రీ చేద్దామని. చిక్కుడుకాయ టమాటా అనుకోండి. ఒక 5 నిమిషాలు ఇట్లా చన్నీళ్ళల్లో వేసి తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు కాదు, చూసారుగా రాళ్ళల్లాగా ఉన్నాయి. ఫ్రోజన్ అయిపోయిన బీన్సే, లాస్ట్ సీజన్ అనమాట. కానీ ప్రాసెసింగ్ చేసినాకే ఫ్రోజన్ చేసాము. ఏం లేదు, 3-4 నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉంచి, చన్నీళ్ళల్లో మళ్ళీ కడిగి ఇంకా మనం ప్యాకెట్లో ఫ్రోజన్ చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెసింగ్ చేస్తే మనకి విటమిన్స్ అన్నీ పోవు. సో ఎక్కువ రోజులు నిల్వ చేసుకున్న ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఏ అయితే ఉన్నాయో చూసారుగా మీరే, ఇక రాళ్ళలాగా అయిపోయినాయి. చన్నీళ్ళల్లో వేసుకోవటమే. ఎంత మనం ఎన్ని కావలిస్తే అన్ని, ఎంత కూర వండుకుంటున్నామో చూసుకుని. అది ఫ్రెష్గా వాడుతున్నాయి మాత్రం. ఇప్పుడు చిల్లీ నూనెను, ఆనియన్ చూసారుగా ఇట్లా మంచులాగా కట్టేసినాయి మొత్తం. 5 మినిట్స్ ఉంచుకుంటే చాలు. చూడండి, మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఆనియన్ కట్ చేసుకోవాలి. ఇది మన గార్డెన్లోదే రెడ్ ఆనియన్, లాస్ట్ వీక్ హార్వెస్ట్లోది అనమాట. లోపలైతే ఎంత అందంగా ఉందో చూడండి, లోటస్ పువ్వులాగా చాలా బాగుంది. అసలు మనకి పచ్చిదే తినేయచ్చు అన్నట్టు ఉందండి. ఎర్రఉల్లిపాయ మాత్రం అంత టేస్టీగా ఉంది. ఇవి కూడా మన గార్డెన్ పచ్చిమిర్చే, అన్నీ మన గార్డెన్ ఇయ్యే. ఈ లోపల ఉల్లిపాయ కట్ చేసే లోపల మీకు గార్డెన్ కూడా చూపిస్తాను. వాటరింగ్ అయితే, వాటర్ డ్రిప్ కనెక్షన్ అయితే పెట్టాను. ఇంకా పర్మనెంట్గా చేయలేదు, కానీ ప్రస్తుతానికి చెక్ చేస్తున్నాను ఎక్కడన్నా బయటికి పడుతున్నాయి ఆ వాటర్ అని చెప్పి. బయటికి పడకుండా అయితే చూసుకున్నాను. తర్వాత ఇంకా లోపలికి పెట్టేసుకోవచ్చు పైప్ అని చెప్పి, ఎందుకంటే బయట ఉంటే పొడైపోతుంది. ఇదిగోండి, ఇది మన గార్డెన్ పచ్చిమిర్చి. ఇదే కోసుకొచ్చాను ఇప్పుడు. ఉల్లిపాయలు అయితే లాస్ట్ టైం హార్వెస్ట్లో అయ్యి. వాటర్ అయితే పెట్టాను పైపులు. సో ఇంకా వేరే పని చేసుకోవచ్చు మనం, కలుపు తీసుకోవటం కానీ అట్లా అని చెప్పి. ఫస్ట్ 1 సంవత్సరం సెట్ చేసేసుకున్నామంటే ఇక తర్వాత కూడా అంత ఇబ్బంది ఉండదు. ఉల్లిపాయలు అవి కట్ చేసింది. బీన్స్లో ఏమి ఉండదు, కానీ మనకు మట్టి అది, ఎందుకంటే మనం ఫ్రోజన్ చేసినప్పుడు అదంతా నీట్గా చేసాం కదా. ఇప్పుడు ఎందుకంటే ఐస్ గడ్డ నుంచి మెత్తగా అవుతానికి మాత్రమే మనం ఇప్పుడు తీసాము. పచ్చిమిర్చి కూడా మన గార్డెన్లోదే, చూపించాను కదా ఇప్పుడు చెట్టు. ఎక్కువ అవసరం లేదు, 2 వేసుకుంటాం, టమాటా కూర కదా. కోసుకుని ఈ లోపల ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎగుతూ ఉంటే మనం టమాటాను కూడా రెడీ చేసుకోవచ్చు. నూనె కాగింది, ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటున్నాం ఫస్ట్.
హైలో కాదండి, ఇది కొంచెం సిమ్లోనే పెట్టుకుంటే మంచిగా అవుతుంది కర్రీ. హైలో పెట్టామనుకోండి కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటుంది. ఉల్లిపాయ ఏగే లోపల టమాటాని రెడీ చేసుకున్నాం. ఇది కూడా చూసారుగా ఫ్రోజన్ అయింది. మన గార్డెన్లో కాబట్టి ఇంకా అలా ఉంచుతున్నాం. ఎప్పుడన్నా ఎమర్జెన్సీకి అయితే ఉపయోగపడుద్దని. లాస్ట్ టైం అయితే ఎక్కువ చెర్రీ టమాటాలే వచ్చినాయి. పెద్ద సైజు తక్కువ ఉన్నాయి, కానీ సరిగ్గా చూస్తే టమాటా కనపడుతుంది. కొన్ని అయితే టమాటాల పాటునే పెట్టేసాము, కొన్ని ముక్కలు కట్ చేసి పెట్టాము. 10 నిమిషాలు ఉంటే సరిపోతుంది బయట. ఇంకా ఉల్లిపాయ చూద్దాము. కూల్ చేసుకున్నాం కదా, ఇంకా ఈ బీన్స్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మామూలు ఇప్పుడు కోసి నాటికి మళ్ళీ అయిపోయినాయి. సో లాస్ట్ టైం కోసి పెట్టుకోవటం మనకు ఉపయోగం అనమాట. అదే బీన్స్ పాటిని పెట్టామనుకోండి, ఇప్పుడు మెత్తగా అయిపోతాయి. తీసేసినాక లసలసా ఉంటాయి. మనం ఇప్పుడు కట్ చేసుకోవడం చాలా కష్టం అనమాట. ముందే కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా రెడీ అయిపోతాయి. ఇది చూసారా, ఆ గ్రీన్ కలర్ కానీ ఏదైనా చెక్కు చెదరలేదు. ఇప్పుడు ఫ్రెష్ అయితే కాదు, మీరు చూడండి ఈ పర్పుల్ గింజలు వచ్చేసినాయి. మనకేమో ఈ చిక్కుడు కాయలు ఇప్పుడే వస్తున్నాయి, లాస్ట్ సీజన్లో అనమాట. మధ్యలో అప్పుడప్పుడు చూసుకుంటున్నాము, కింద ఏమో అంటుకోదులే, కానీ ఎలాగో ఉల్లిపాయలోంచి కూడా చాలా నీరు వస్తుంది. కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కొంచెంసేపు మగ్గినాక ఇంకా ఉప్పు పసుపు వేసామంటే కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతుంది. మూత అయితే పెట్టుకోవాలి. ఎన్ని నీళ్ళు వచ్చినాయో చూడండి. పసుపు వేసి మూత పెట్టామంటే వాటర్ ఇన్ని వచ్చేస్తాయి. మనం ఏం పోయాల్సిన పని లేదు. ఇప్పుడు కోసిన ఫ్రెష్ చిక్కుడుకాయలు ఎలా ఉంటాయో, బీన్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంది చూడండి. ఫ్రోజన్ కానీ సేమ్ అలాగే ఉంది. తీసి బయట పెట్టాం కదా టమాటాలు, ఇవి కూడా కొంచెం మెల్లిగా కరుగుతుంది. అవి మగ్గిపోవటం అయిపోయేసరికి టమాటాలు కూడా రెడీ అయిపోతాయి. డైరెక్ట్ వేసేసుకో. ఇప్పుడు ఈ ఫ్రోజన్ టమాటాని కూడా కర్రీలో వేసేద్దాము. నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ఇంకా ఇప్పుడు టమాటా వేయచ్చు. ఆ నీళ్ళు ఉన్నప్పుడు వేసామనుకోండి, ఈ టమాటాలోంచి కూడా నీరు వస్తుంది కదా, అన్నీ కలిపి ఎక్కువైపోతాయి. ఇప్పుడు ఈ టైంలో మనం కారం వేస్తే ముక్కలకి బాగా పట్టుద్ది. మనం ముందే తీసి చూసుకున్నాం కాబట్టి ఎంత సరిపోద్దో ఇంకా అంత వేసేసుకోవటమే. చూడండి గడ్లాగానే ఉంది. మనం కొద్దిగా కలిపి మూత పెట్టేసామంటే మాత్రం ఇంకా నీట్గా తయారైపోద్ది. మధ్యలో ఒకసారి చూసుకోవటమే. చూడండి టమాటా ఎట్ట కరిగిపోయిందో. వాటర్ ఫుల్గా వచ్చేసినాయి. టమాటా ఎక్కువ అవుద్ది అనుకున్నాం, కానీ చూడండి కరిగిపోయినాక కొద్దిగా అయిపోయింది. టమాటా ఫ్రెష్ టమాటా వేసినట్టే ఉంది. ఏమి డిఫరెన్స్ ఉండదు ఫ్రోజన్ దానికి మామూలు ఫ్రెష్ టమాటాలకి. కూర వండుతున్నాము. ఇందాక దాకా ఎంత ఎండో ఉంది, ఇప్పుడు చూడండి ఉన్నట్టుండి వాతావరణం ఎలా మారిపోయిందో. పిచ్చి గాలి అసలు. పొద్దున్నే చూసుకోవాలి ఇంకా ఎన్ని మొక్కలు ఉంటాయి, ఎన్ని ఎగురుతాయి అని చెప్పి. కొమ్మలు అయితే ఇరిగిపోతాయి ఇంత గాలి వచ్చిందంటే. చూడండి ఆ మీద పట్టాలు కూడా ఎగిరిపోతున్నాయి. ఇట్లా స్టామ్ వచ్చినప్పుడు మాత్రం భయపడాలి. ఎంత కష్టపడి మనం పండించుకుని మొత్తం ఒక్కసారి తుడిచేస్తుంది అన్నమాట. అద్దాకాని కాదు, కానీ వచ్చినప్పుడు మాత్రం ఇంకా చెప్పలేము, ఆశ వదులుకోవటమే. మేఘాలు కూడా ఫుల్గా వచ్చేసినాయి మొత్తం. చూడండి ఎలా వచ్చి. సాయంత్రం ఏమో ఫుల్ ఎండ ఉండేసరికి పెట్టాము నీళ్ళు చూడండి ఇంకా అవ్వలేదు. ఇంకొక 5 మినిట్స్ ఉంచితే కూర రెడీ అయిపోతుంది. ఇంకా రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇంకా కట్టేసేయచ్చు పొయ్యి. ఏమాత్రం మీకు ఏమైనా డిఫరెన్స్ కనపడుతుందా ఇది ఫ్రోజన్ కూరగాయలతో చేసిన కర్రీ అని, లేదా ఫ్రెష్ వెజిటేబుల్తో చేసిన కర్రీ అని? ఏమీ తేడా ఉండదు. ఇంకా వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆర్గానిక్గా పండించుకున్నవి తినాలంటే
చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పారేయటం కూడా ఇష్టం ఉండదు మనకి. మీకు ఏమన్నా డిఫరెన్స్ అయితే ఏముండదు టేస్ట్లో కూడా. మన కూరగాయలు మనమే తింటున్నాం అనమాట ఫ్రోజన్ అయ్యి. కానీ బ్లాంచింగ్ ప్రాసెస్ యూజ్ చేసి మనం రెడీ చేసుకుని అప్పుడే ఫ్రోజన్ చేసుకోవాలి, అంతేగాని సరాసరి చేసుకోలేము. మీరు ఎవరైనా బ్లాంచింగ్ ప్రాసెస్ వీడియో చూడకపోతే చూడండి. పండించుకున్న కూరగాయలని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది దాంట్లో ఉంది, ఏ రకం కూరగాయలని ఎలా స్టోర్ చేసుకోవాలని. టేస్ట్ కూడా చాలా బాగుందండి, ఏమి డిఫరెన్స్ అయితే తెలియదు. అంతేనండి ఈరోజు వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.